హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు నేను అరటికాయ ఆవపెట్టిన కూర చేయాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ వీడియో అనుకోలేదు, అందుకని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. అరటికాయలకి ఫీల్ తీసేసి నీలా పెద్దగా 2 ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం చింతపండు కూడా ఇప్పుడే వేసేసాను. వేసి ఉడకబెట్టుకోవాలి. జస్ట్ ఒక 2 విజిల్స్ అంతే, అంటే ఒక విజిల్కి ఉడికిపోయినా పర్లేదు, జస్ట్ ఉడికిపోతే చాలు. ఓకేనా? చూడండి, ఇలా అన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని కొంచెం చల్లారాక జస్ట్ స్మాష్ చేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు రసం వేస్తారు కదా, దాని బదులు నేను కుక్కర్లోనే కొంచెం చింతపండు వేసేసాను. సరిపడినంత ఉప్పు కారం వేసేసుకుందాం. మెయిన్ వచ్చి కారం కొంచెం తక్కువ వేసుకుంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇవి మనం జస్ట్ ఇలా కట్ చేసేసుకున్నా సరిపోద్ది. స్మాష్ చేసేసుకుంటాం కదా, మనం వేసేటప్పుడే స్మాష్ అయిపోతాయి. మనం ఆయిల్ వేసేసుకున్నాం. తాలింపులకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాయిమినపప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ కూడా వేపుకోవాలి. ఇప్పుడు తాలింపులన్నీ వేసుకుని వేపుకోవాలి. తాలింపు వేగిపోయింది, మనం మిక్స్ చేసుకున్న అరటికాయ వేసుకుని వేసేసుకోవాలి. మంచిగా వేపుకోవాలి. ఆవపెట్టిన కూర కదండి, కొంచెం ఆవాలు ఇన్ని సరిపోతాయి. వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఆవాల పేస్టు ఇలా ఒక బౌల్లోకి తీసుకుని మనం కొంచెం ముందుగా కలిపేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ముందుగా మిక్సీ పెట్టేసాం ఇంకా కూర అవుతూ ఉంది, కొంచెం ఆయిల్ వేసి పక్కన పెడితే చేదు రాదు. తర్వాత ఇది చల్లారిన తర్వాతే కలపాలండి, వేడిగా ఉండగా అస్సలు వేయకూడదు. ఓకేనా? ఇలా చూడండి, ఇలా వేగితే సరిపోద్ది. మనం పేస్ట్లా చేసుకున్నాం, ముక్కల్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా? నేను పిడుపు అన్నాను కనుక ముద్దగా చేశాను, ముద్ద కూర. ఇదిగోండి, బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఆవపిండి కలపాలి. అంతే, ఆవపెట్టిన కూర రెడీ అయిపోద్ది. చూడండి, బాగా చల్లారిపోయింది. మనం ఇప్పుడు ఇది ఆవు పేస్ట్ వేసేసుకుంది, మంచిగా కలిపేసుకుందాం. నేను వేసినంత పేస్ట్ సరిపోద్ది కరెక్ట్గా. బాగా చల్లారిన తర్వాతే వేసుకుని కలుపుకోండి, లేదంటే చేదు వస్తుంది, ఇంకేం కాదు. కానీ ఇప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది. కానీ కలిపిన వెంటనే కంటే ఒక అరగంట 1 గంట ఆగి తింటే చాలా బాగుంటుంది అరటికాయ ఆవు పెట్టిన ముద్ద కూర. ఓకే అండి, బాయ్, ఉంటా మరి.